అయితే హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ఏంటి అంటే మన సిగ్నేచర్ బ్లౌజ్ ఉంది కదా, రెడ్ కలర్ కట్ వర్క్ అండ్ బ్యాక్ డిజైన్ ఎలా కట్ చేయాలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు రాజా. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే మన సిగ్నేచర్ డ్రెస్ అండ్ బ్లౌజ్ని నేను ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు. ఫస్ట్ బ్లౌజ్ చూపిస్తా గైస్. ఇది రాజు యూనిక్ డిజైన్స్ సిగ్నేచర్ బ్లౌజ్ చూడండి. వెనక ట్రాన్స్పరెంట్ నెట్ అటాచ్ చేశాను. బ్యాక్ అయితే ఇలా ఉంటుంది. హాయ్ బెస్టీస్ చెప్పు. హాయ్ బెస్టీస్. నిలబడితే కూర్చోబెడితే కూర్చోదు, ఫ్రేమ్లో ఉండాలి ఆమె. చూడు, ఆహా కూర్చోబెడతా చూడండి, కూర్చోదు, మళ్ళీ లెగుస్తుంది. నేను ఫ్రేమ్లో ఉండాలి. చూడు, ఇదే వరుస. హాయ్ బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చెప్పు హాయ్ చెప్పు, మరి హాయ్ చెప్పు. గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే మన రాజు యూనిక్ డిజైన్స్ సిగ్నేచర్ బ్లౌజ్ అండ్ డ్రెస్ చూపిస్తాం మీకు. బ్లౌజ్ వచ్చేసి ఫస్ట్ ఇది, బ్యాక్ అయితే ఇలా ఉంటుంది. మీరు ఇలాంటి డిజైన్స్ ఎక్కడైనా చూసారా? చూస్తుంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. డిజైన్ ఏంటి గాల్లో ఉంది అనుకుంటున్నారా? బ్లౌజ్ బ్యాక్ అయితే ఇలా ఉంటుంది. హ్యాండ్స్ అయితే పఫ్ వచ్చి బాహుబలి స్లీవ్ పఫ్ వచ్చి డబుల్ కట్ వర్క్ వస్తుంది. ఇక్కడ బీడ్స్ వస్తాయి. ఇంకా ఫ్రంట్ అయితే ఇలా ప్రిన్సెస్ కట్ వస్తుంది ఫ్రంట్. ఇదే మన సిగ్నేచర్ బ్లౌజ్. మీకు వేసుకున్న తర్వాత పిక్స్ కొన్ని యాడ్ చేస్తా చూడండి. ఈ వీడియోలో ఈ బ్లౌజ్ కట్ వర్క్ అండ్ బాహుబలి స్లీవ్ ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలో ఉంటుంది. ఫస్ట్ అయితే హ్యాండ్ కట్ వర్క్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే మన హ్యాండ్ లూజ్కి తగ్గట్టు క్యాన్వాస్ పేపర్ అయితే కట్ చేసుకోండి. ఇలా విడ్త్ 2 ఇంచెస్ ఉండేటట్టు. ఇంకా హ్యాండ్ లూజ్ 9 అంటే 9, 10 అంటే 10, అలా ఎంత ఉంటే అంత. ఫస్ట్ ఏం చేస్తారంటే పైన స్కేల్తో ఒక లైన్ వేసుకోండి, పెన్ తీసుకొని. ఇదిగోండి ఇలా. నెక్స్ట్ ఏం చేస్తారు అంటే 2 ఇంచెస్ ఉండేటట్టు ఇంకొక పైన ఒక లైన్, కింద ఒక లైన్ వచ్చేటట్టు 2 లైన్స్ అయితే డ్రా చేసుకొని నెక్స్ట్ ఇలాంటి క్యాప్ ఒకటి తీసుకొని హాఫ్ పైకి హాఫ్ లోపలికి ఉండేటట్టు అయితే డ్రా చేసుకోవాలి. నేను మీకు చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ పైన లైన్ మీద హాఫ్ ఉండాలి. ఆ హాఫ్ కింద ఎక్కడ అంటే కింద ఇక్కడ టచ్ అవ్వాలి, కింద లైన్కి టచ్ అవ్వాలి. ఇక్కడ చూడండి, నేను క్లియర్గా కనిపించింది అనుకున్నా కానీ ఇక్కడ క్లియర్గా కనిపించలేదు. ఎగ్జాక్ట్ పైన లైన్లో నుండి కింద లైన్కి ఎగ్జాక్ట్ ఇలా టచ్ అవ్వాలి. మూన్ షేప్ వచ్చేయాలి అక్కడ. మీకు అర్థమవుతుందా? అర్థం అవ్వకపోతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. చూడండి, నేను మూన్ డ్రా చేసిన పైన లైన్కి హాఫ్ పెట్టా, కింద లైన్కి మూన్ టచ్ అయి ఉంటుంది. సేమ్ అలా ఇలా డ్రా చేసుకోండి. పైన లైన్కి హాఫ్ క్యాప్ హాఫ్ ఉండాలి, కింద లైన్కి హాఫ్ టచ్ అవ్వాలి. అలా తీసుకోండి లైన్స్, 2 లైన్స్. ఇదిగోండి ఇలా ఎగ్జాక్ట్ నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ అలానే. మీకు నేను చెప్పే పాయింట్ అర్థం అవ్వకపోతే వీడియోని అబ్జర్వ్ చేసి చూడండి. ఫస్ట్ 2 లైన్స్ డ్రా చేసుకుంటాము. సారీ. నెక్స్ట్ క్యాప్ తీసుకొని పైన లైన్ మీద హాఫ్ పెడతాం క్యాప్. నెక్స్ట్ ఆ హాఫ్ ఎలా ఉండాలి అంటే కింద లైన్కి హాఫ్ టచ్ అవ్వాలి. అలా డ్రా చేసుకుంటాము. ఇంతే అండి కట్ వర్క్ డ్రాయింగ్ అయితే ఇంతే. చాలా ఈజీ. మనం ఏదో కష్టం అనుకుంటాం కానీ చాలా ఈజీ. ఇదిగోండి, ఇప్పుడు డ్రా చేసుకోవడం అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ నేను ఇక్కడ క్యాన్వాస్ పేపర్
నెక్స్ట్ లైనింగ్, ఆ నెక్స్ట్ ఏంటి మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉంటుంది గుర్తుంచుకోండి. క్యాన్వాస్ పేపర్ ఫస్ట్, దాని మీద లైనింగ్, దాని కింద లైనింగ్, దాని కింద మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉంటుంది. రాంగ్ సైడ్ కదా, రైట్ సైడ్ ఉంచుకోండి. ఇప్పుడు దీన్ని సేఫ్టీ పిన్స్తో ఇలా నేను వీడియోలో చూపించినట్టయితే సెక్యూర్ చేసుకోండి. ఎందుకంటే పేపర్ కదా స్టిఫ్గా ఉంటుంది, కదిలిపోతుంది. సో అది కదలకుండా ఉండాలి అంటే ఇలా సేఫ్టీ పిన్స్ ఒక 3-4 పెట్టేయండి. ఫ్యాబ్రిక్ ఎలా పెట్టుకోవాలో అర్థం కాలేదా, మళ్ళీ చెప్తా చూడండి. మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉండాలి, దాని మీద లైనింగ్ ఉండాలి, దాని మీద పేపర్ ఉండాలి, క్యాన్వాస్ పేపర్. ఇలా సేఫ్టీ పిన్స్ సెక్యూర్ చేసుకోవాలి. ఇక్కడ నేను బాహుబలి స్టిచ్ చేస్తున్నా కాబట్టి నేను బార్డర్ తీసుకున్న బ్లౌజ్ది. ఇలా స్లీవ్ మనం ఆల్రెడీ కట్ చేసుకొని ఉంటాము, దాన్ని బేస్ చేసుకొని అయితే తీసుకోవాలి. కింద మనకి ఎల్బో దగ్గర ఏదైతే వస్తుందో దాన్ని తీసుకోవాలి. ఇలా సేఫ్టీ పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలి. అర్థమైంది కదా ఇప్పుడు చెప్పింది. ఇలా సేఫ్టీ పిన్స్తో సెక్యూర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూద్దాము. ఇప్పుడు సేమ్ వీడియోలో చూపించినట్టు ఈ లైన్ మీద అయితే స్టిచ్ వేసేయాలి. ఇదిగోండి, మనం ఎక్కడైతే హాఫ్ మూన్ ఇలా డ్రా చేసామో సేమ్ పెన్తో ఎలా అయితే డ్రా చేసామో దాని మీద ఎగ్జాక్ట్గా స్టిచ్ రావాలి. స్లోగా చేయండి, ఎందుకు అనంటే మనం స్ట్రైట్ స్టిచ్ అయితే ఫాస్ట్గా స్టిచ్ చేసేయచ్చు, కానీ ఇక్కడ కర్వ్స్ తిరుగుతూ ఉంటుంది కదా హాఫ్ మూన్ షేప్ వస్తూ. సో స్లోగా స్టిచ్ చేసుకుంటూ ఫినిషింగ్ నీట్గా రావాలి అని అంటే ఇలా హాఫ్ మూన్ ఉంటుంది కదా, నీట్గా రావాలి హాఫ్ మూన్ దగ్గర స్టిచ్. అప్పుడైతే మనకు నీట్గా ఉంటుంది, నీట్ ఫినిషింగ్ ఉంటుంది. లేకపోతే కట్ వర్క్ సరిగా రాదు, మనం కట్ చేసినప్పుడు షేప్ సరిగా కనిపించదు. సో ఇలా స్లోగా స్టిచ్ చేసుకొని నేను వీడియోలో ఎక్కడెక్కడైతే స్టాప్ చేస్తున్నా, ఇదిగోండి ఇప్పుడు నీడిల్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నా కదా, ఇక్కడ ఇప్పుడు నీడిల్ లోపల పెట్టి అయితే తీసి మరి స్టార్ట్ చేస్తున్నా. నీడిల్ లోపలికి ఉన్నప్పుడే పేపర్ ఇట్లా జరపండి, లేకపోతే డిజైన్ చెడిపోతుంది. మరి పేపర్ థ్రెడ్ మొత్తం బయటకు వచ్చి నీడిల్ లోపల ఉంచే జరపండి. ఇదిగో ఇంకా నేను వీడియోలో చూపించినట్టయితే మొత్తం స్టిచ్ వేసేయాలి. నేను ఫాస్ట్గా పెట్టేసా చూడండి, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. చాలా ఈజీ అండి. నీడిల్ ఎక్కడ దింపాలి, ఎక్కడ జరపాలి అన్నది ఒక్కటి అర్థం చేసుకుంటే చాలు, చాలా ఈజీగా అయిపోతుంది. ఇదిగోండి ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపించినట్టయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఫ్యాబ్రిక్ని దగ్గరగా పట్టుకొని ఇదిగోండి నేను వీడియోలో చూపిస్తున్నా కదా, సేమ్ అలా కట్ చేసేయాలి. మనం ఎలా అయితే కట్ చేసామో సేమ్ అలా కొంచెం ఎక్స్ట్రా వదిలేసి రిమైనింగ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్, ఎక్స్ట్రా పేపర్ ఉన్నది మొత్తం కట్ చేసేయండి. నేను వీడియోలో ఎలా అయితే కట్ చేస్తున్నానో సేమ్ అలా కట్ చేయండి, ఎక్స్ట్రా ఉన్నది మొత్తం. ఇలా హాఫ్ మూన్ లోపలికి ఉంది కదా, ఇప్పుడు నేను ఎక్కడైతే కట్ చేస్తున్నానో అక్కడ చిన్న చిన్న కట్స్ ఇవ్వండి. అక్కడ కట్స్ ఇవ్వడం వల్ల కట్ వర్క్ ఫినిష్ నీట్గా ఉంటుంది. ఇంకా పైన ఎక్స్ట్రా ఎక్కువ ఉంది అని మీకు అనిపిస్తే కట్ చేసేయండి, అంత అవసరం లేదు. ఇదిగోండి ఇప్పుడు ఇలా రివర్స్ చేసేయండి. నెక్స్ట్ ఏంటి అంటే ఇదిగోండి ఇలా కట్ వర్క్ లోపలికి ఉంది కదా, దాన్ని ఇలా రివర్స్ చేసేయాలి. మీకు అర్థమవుతుంది కదా, ఇలా రివర్స్ చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా అనాలి అంటే ఇలాంటి స్క్రూ డ్రైవర్ ఒకటి తీసుకొని ఇలా నీట్గానండి కొంచెం స్లోగా రఫ్గా డీల్ చేయకుండా స్లోగా డీల్ చేయండి. ఎందుకంటే పట్టు కదా, ఈజీగా హోల్ పడే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం స్లోగా డీల్ చేయండి, డెలికేటెడ్గా ఉంటాయి ఏ ఫ్యాబ్రిక్స్ అయినా. అంత పట్టను కుట్టేస్తే హోల్స్ పడతాయి. సో కొంచెం చూసి స్లోగా కొంచెం ఇంట్రెస్టింగ్గా చేయండి, వర్క్ ఈజీగా వచ్చేసింది. నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటాయి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. బేసిక్స్ దగ్గర నుంచి ఉంటాయి. ఇదిగోండి ఇలా మొత్తం మనం ఏవైతే కట్ చేసామో మొత్తం ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత దీని మీద ఐరన్ చేసేయండి. ఇదిగోండి ఇలా నీట్గా ఉంది కదా. మీకు అప్పర్ స్టిచ్ వేసుకోవాలి అనిపిస్తే వేసుకోండి, వద్దు అనిపిస్తే వద్దు. నీట్గా ఉంది అనిపిస్తే వదిలేయండి. ఐరన్ చేసుకుంటే మరీ బెటర్. ఇప్పుడు కట్ వర్క్ అయిపోయింది కదా, ఇప్పుడు బాహుబలి స్లీవ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇదిగోండి ఇలా వస్తుంది ఫుల్ హ్యాండ్ అయితే. నేను మీకు చూపిస్తాను ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేసుకోవాలన్నది. నాకు చాలా బాగా నచ్చింది. నేను వేసుకునే పిక్స్ కూడా ఇక్కడ యాడ్ చేసా చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఇదిగోండి ఇలా వస్తుంది ఫుల్ కంప్లీట్ హ్యాండ్ అయితే.
ఇదిగోండి కటింగ్ చేసిన వీడియో వెళ్ళిపోయింది. డిలీట్ అయింది. సో, నెక్స్ట్ ఎప్పుడైనా మీరు కావాలి అంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ఇక్కడ. నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇంకొక బ్లౌజ్‌కి స్టిచ్ చేసి సేమ్ డిజైను. ఇక్కడ 3 డాట్స్ అయితే పెట్టుకున్నాం గదా! స్టార్టింగ్‌లో ఆల్రెడీ నేను ఈ స్లీవ్ డిజైన్ వేరే వీడియో అప్‌లోడ్ చేశా. కింద ట్యాగ్ చేస్తా చూడండి. ఇప్పుడైతే స్టిచ్చింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ అక్కడ మనం మార్క్ పెట్టుకున్నాం గదా! ఆ మార్క్ దగ్గర నుంచి అయితే ఫ్రిల్స్ మిడిల్ సైడ్‌కి వచ్చేటట్టయితే స్టిచ్ జేసుకోండి. మీకలా కావాలి అంటే అలా స్టిచ్ జేసుకోవచ్చు. లేకపోతే పైన ఫ్రిల్స్ అన్నీ రైట్ సైడ్‌కి, కింద ఫ్రిల్స్ అన్నీ లెఫ్ట్ సైడ్‌కి వచ్చేటట్టు కూడా స్టిచ్ జేసుకోవచ్చు. ఇక్కడ నేను పైన ఫ్రిల్స్ అన్నీ రైట్ సైడ్‌కి వచ్చేటట్టు అంటే నా సైడ్‌కి వచ్చేటట్టు, కింద ఫ్రిల్స్ అన్నీ బయట సైడ్‌కి వచ్చేటట్టు అయితే స్టిచ్ జేస్తున్నా. ఇలా మొత్తం ఫ్రిల్స్ పెట్టుకోండి. ఇదిగోండి ఇలా మీకింకా ఏమైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. నేను మీకు రిప్లై ఇస్తా. అండ్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ గూడా జేస్తా. ఈ వీడియోని కావాలంటే మళ్ళీ గూడా ఎక్స్‌ప్లెయిన్ జేస్తూ మళ్ళీ అప్‌లోడ్ జేస్తా. ఇదిగోండి అక్కడి నుంచి ఇక్కడ మనం ఎక్స్‌ట్రా తీసుకున్న ఫ్యాబ్రిక్‌ని మొత్తాన్నయితే ఇలా ఫ్రిల్స్ పెట్టేయాలి. పైన అయిపోయింది గదా! ఇప్పుడు కింద ఫ్రిల్స్. పైన పెట్టిన ఫ్రిల్స్‌కి ఆపోజిట్ సైడ్ నుండి పెడుతున్నా. నేను ఆల్రెడీ ఇక్కడ కింద 2 పాయింట్స్ అయితే డ్రా చేసుకున్నా. ఆ పాయింట్స్ మిడిల్‌లో ఉన్న ఎగ్జాక్ట్ క్లాత్ ఏదైతే ఉందో, ఆ క్లాత్ మొత్తానికైతే ఫ్రిల్స్ పెట్టేస్తున్నా. చూస్తున్నారు గదా! పైన ఫ్రిల్స్‌కి ఆపోజిట్ సైడ్ అయితే పెడుతున్నా నేను ఫ్రిల్స్. ఇక్కడ యారో మార్క్ పెట్టుకున్న దగ్గర వరకైతే స్టిచ్ చేసేసా. ఇదిగోండి ఇప్పుడు పఫ్ ఇలా వచ్చింది. దీన్ని కింద ఉన్న బార్డర్‌కి ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తా నేను క్లియర్‌గా. పైన నేనిక్కడైతే లైనింగ్ ఏం అటాచ్ చేయలేదు. ఇదిగోండి పఫ్ చాలా నీట్‌గా వచ్చింది. బుట్ట షేప్ అయితే మీకు కనిపిస్తుంది గదా! ఎంత నీట్‌గా ఉందన్నది. ఆహ్ మీరు చాక్ పీస్‌తో అయితే డ్రా జేసుకోండి. ఇది ఫ్రంట్ సైడ్‌కి అన్నట్టు, బ్యాక్ సైడ్‌కి అన్నట్టు. అప్పర్, లోయర్ అన్నది గూడా డ్రా జేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు కింద నేను బార్డర్ అయితే ఇలా స్టిచ్ చేశా గదా! దీన్ని ఇలా నేను వీడియోలో చూపించినట్టయితే ఓపెన్ జేసిన దీన్ని రైట్ సైడ్‌న ఉంచి మీకు కొంచెం ఫస్ట్ ఇక్కడైతే లెంత్ జూసుకోండి లూజు. ఫ్యాబ్రిక్ ఎక్కువుంది అనిపిస్తే కొంచెం ఇంకో ఫ్రిల్స్ పెట్టుకోండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉండాలి. హ్యాండ్ మనం పఫ్ రాంగ్ సైడ్ ఉండాలి. దీని మీద లైనింగ్ ఉంటుంది గదా! మనం బార్డర్‌కి పెట్టుకున్న లైనింగ్ దాని నుంచేసి స్ట్రెయిట్‌గా ఒక స్టిచ్ అయితే వేసేయాలి. చూసుకొని వేసుకోండి జాగ్రత్తగా. ఇదిగోండి ఇలా ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. లైనింగ్ ఉంటుంది. మిడిల్‌లో దానికి స్టిచ్ పడకూడదు. హ్యాండ్ ఉంది గదా! ఆ బుట్ట దానికి స్టిచ్ పడకూడదు. మనం రివర్స్ చేసుకుంటాం దీన్ని. సో, లోపలున్న దాన్ని స్టిచ్ పడకుండా అయితే మనం జాగ్రత్తగా స్టిచ్ వేసుకోవాలి. ఇదిగోండి నేను చేత్తో పట్టుకొని దాన్ని లోపలికి తోస్తూ స్టిచ్ అయితే వేస్తున్నా. జాగ్రత్తగా వేసుకోవాలి. కొంచెం అలర్ట్‌గుంటే నీట్ ఫినిషింగ్‌తో వస్తుంది. ఇక్కడ ఇక ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్ ఉంది గదా! ఇది ఏం కనిపించదు. మొత్తం లోపలికెళ్ళిపోతుంది. చాలా నీట్‌గుంటుంది ఫినిషింగ్ అయితే. ఇదిగోండి ఇప్పుడు ఇలా ఉంది గదా! ఇంకొక స్టిచ్ అయితే వేసేయండి. ఎందుకనంటే ఫ్రిల్స్ ఉన్నాయి గదా! ఫ్రిల్స్ ఉన్నప్పుడు కొంచెం స్ట్రాంగ్‌గానే ఉండాలి స్టిచ్. లేకపోతే ఫ్రిల్స్ ఊడిపోవడం ఇట్లా జారడం లాంటివి అవుతాయి. సో, అలా అవ్వకుండా ఉండాలి అంటే ఇంకొక స్టిచ్ అయితే వేసేయండి స్ట్రాంగుంటుంది. ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఏం జేయాలి అనంటే ఇలా కొంచెం మరీ పేపర్ ఎక్కువ కనిపిస్తుంది గదా! క్యాన్వాస్ పేపర్. నేను కట్ జేస్తున్నా ఎక్స్‌ట్రా పేపర్‌నంతా. ఇదిగోండి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నానో చూడండి. ఇక్కడ వన్ సైడ్ నుండి లోపల బుట్ట ఉంది గదా! దాన్ని లాగుతున్నా. అర్థమవుతుంది గదా! వన్ సైడ్ నుండి లోపలున్న బుట్టను బయటకు లాగేయాలి. కొంచెం సెన్సిటివ్‌గా ఫ్యాబ్రిక్ డెలికేటెడ్‌గా ఉంటుంది గదా! కొంచెం స్లోగా నిదానంగా లాగండి. లేకపోతే ఫ్యాబ్రిక్ చిరిగిపోయే అవకాశాలుంటాయి. సో, ఇలా ఇదిగోండి వీడియోలో చూపించినట్టు దీన్ని లోపలున్న దాన్ని బయటకి తీసేస్తే ఇలా రైట్ సైడ్ వచ్చేస్తుంది. చాలా ఈజీ అండ్ చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. గుచ్చుకోవడం లాంటివి అలా ఏముండవు. నాకైతే పర్సనల్‌గా చాలా ఇది ఫినిషింగ్ నచ్చుతుంది నీట్‌గా. ఇలా ఉంది గదా! నేను దీనికి ఏం చేశా అంటే డబుల్ లేయరింగ్ గూడా ఇచ్చా కట్ వర్క్. ఇప్పుడు ఇలా ఉంది గదా! చూడండి మీకు ఫ్రిల్స్ ఎక్కడైనా
పోయినట్టు అలా అనిపిస్తే ఇప్పుడే స్టిచ్ వేసుకోవాలి నీట్‌గా. ఎందుకనంటే మనం హ్యాండ్ స్టిచ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ రివర్స్ చేయడానికి రాదు కదా! సో, ముందే చూసుకోవాలి అన్నీ. ఇదిగోండి పఫ్ చాలా నీట్‌గా వచ్చింది. నేను తర్వాత దీనికి డబుల్ లేయరింగ్ కూడా ఇచ్చా. డబుల్ కట్ వర్క్ కూడా ఇచ్చా. ఇదిగోండి ఇలా ఉంది పఫ్ అయితే. స్లీవ్ మొత్తం చూపిస్తే మీకు వీడియో యాడ్ చేస్తా నేను వేసుకున్న తర్వాత ఎలా ఉందో. డబుల్ లేయర్ ఇచ్చిన తర్వాత దీనికి బీడ్స్ కూడా స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉందో. చాలా నీట్‌గా ఉంది. ఇదిగోండి నాకు నేను వేసుకున్న తర్వాత చాలా మంచిగా అనిపించింది. చాలా కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి నాకైతే. ఇప్పుడు చూసిన కట్ వర్క్‌లో గానీ, బాహుబలి స్లీవ్ స్టిచ్చింగ్‌లో గానీ మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి గైస్. మర్చిపోకుండా. గైస్ ఇప్పుడు ఏంటి అంటే ఈ బ్లౌజ్‌కి ఫ్రంట్ పార్ట్‌లో వి షేప్ ఇచ్చి ఫ్రంట్ ఓపెన్ ప్రిన్సెస్ కట్. చాలా డెడ్లీ కాంబినేషన్ కదా! నాకైతే చాలా కంఫర్ట్‌గా ఉంది. బ్యాక్ సైడ్‌న అయితే ఇలా బాదం షేప్ ఇచ్చి ఇదేంటి అంటే ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత రివర్స్ చేసి అటాచ్ చేసిన తర్వాత క్యాన్వాస్ పేపర్‌ని ఇలా ఈ షేప్‌లో అయితే డ్రా చేసుకొని దీన్ని అటాచ్ చేసుకోవాలి. దీన్ని అటాచ్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా! దాన్ని మొత్తం అయితే కట్ చేసేయండి. నేను దీన్ని లెంతీ వీడియో కట్ తీసా గానీ నా డేటా మొత్తం 2, 3 సార్లు డిలీట్ అయిపోయింది. ఫోన్‌లో ఉన్న వీడియోస్ మొత్తం వెళ్ళిపోయాయి. అప్పుడు మొత్తం డిలీట్ అయిపోయాయి. ఈ వీడియోస్ ఎలా మిగిలాయేమో వేరే ఫోన్‌లో ఉండే ఈ వీడియోస్. ఇదిగోండి ఇలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని తీసేసిన తర్వాత అక్కడక్కడ అయితే కట్స్ పెట్టేయండి. మొత్తం పెట్టేయండి కట్స్. కట్స్ పెట్టేసిన తర్వాత పైన ఉన్న క్యాన్వాస్ పేపర్‌ని మొత్తం లోపలికనేసి పైన అప్పర్ స్టిచ్ అయితే ఒకటేసేయండి. ఇలా వేసిన తర్వాత ఈ హోల్‌కి సరిపడా ఈ డిజైన్‌కి సరిపడా నెట్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకోండి. నేను రెడ్ కలర్‌దే తీసుకున్నా. చూడండి ఎంత నీట్‌గా ఉందో. ఫినిషింగ్ కూడా చాలా నీట్‌గా ఉంది. మీకు చూపిస్తా వెనక ఎలా ఉందో. అప్పర్ స్టిచ్ అయితే వేశాను. నీట్ ఫినిషింగ్ ఉంటుంది. నెక్స్ట్ నెట్ అయితే స్టిచ్ చేసేయాలి. తర్వాత ఇప్పుడు నేను బాదం అయితే తీసుకున్నా కదా! బాదం షేప్. దీంట్లో ఇంకొక చిన్న బార్డర్‌తో చిన్నది ఇదిగోండి ఇలా బార్డర్ తీసుకొని సేమ్ చిన్న సైజులో అయితే కట్ చేసుకున్నా. కట్ చేసుకొని అయితే క్యాన్వాస్‌కి అటాచ్ చేసుకున్నా. దాన్ని రివర్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఎగ్జాక్ట్ ఆ నెట్ మీద పెట్టి అయితే ఒక స్టిచ్ అయితే వేసేయాలి. ఇంతే గాయ్స్ చాలా ఈజీ. అండ్ ఇలాంటి డిజైన్ మీరు ఎక్కడైనా చూసారా? చూసుంటే నాకు కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. నాకు చాలా చాలా నచ్చింది. చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి నేను వేసుకున్నప్పుడు. చూడండి నేను ట్రాన్స్పరెంట్ నెట్ ఉంది కదా! సో, కనిపించేస్తుంది కాబట్టి 2 సైడ్స్ నెట్ ఫ్యాబ్రిక్ బార్డర్ పెట్టియే స్టిచ్ చేశా. ఇదిగోండి మొత్తం స్టిచ్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంది. ఇదిగోండి అప్పర్ స్టిచ్ మొత్తం వేసిన తర్వాత బ్యాక్ సైడ్‌న ఇలా ఉంది నెక్ డిజైన్. ఇలాంటి డిజైన్స్ మీకు కావాలి, మీకు కూడా కస్టమైజేషన్ కావాలి అంటే రాజీ యూనిక్ డిజైన్స్ అని ఇన్‌స్టాగ్రామ్‌కి కాంటాక్ట్ అవ్వండి. కస్టమైజేషన్ అవైలబుల్ ఉంది. అసలు నెట్ ఉందో లేదో అన్న డౌట్ మీకొచ్చిందా? అయితే ఇప్పుడు చూడండి నేను టచ్ చేసి మరి చూపిస్తా. ఇదిగోండి ఇలా ఉంది గదా! ఇదిగో ఫస్ట్ నెట్ ఉంది. నెట్ తర్వాత డిజైన్ ఉంది. మీకు అర్థమవుతుంది గదా! గాల్లో ఉన్నట్టుంది గదా డిజైన్. కానీ కొంచెం ఇలా యూనిక్ అండ్ డిఫరెంట్‌గా కనిపించాలి మనం ఏదైనా డిజైన్ బ్లౌజ్ డిజైన్ వేసుకున్నాము అంటే నేను అలాంటివే ప్రిఫర్ చేశా. ఇది మన సిగ్నేచర్ బ్లౌజ్ అండి. మీకు ఇలాంటి బ్లౌజెస్ కావాలి అంటే ఇక్కడ నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఎండింగ్‌లో నేను ఈ బ్లౌజ్ వేసుకున్న పిక్స్ అండ్ వీడియోస్ కొన్ని యాడ్ చేస్తా చూడండి. చూసి మీకు నచ్చితే కస్టమైజేషన్ కావాలి అంటే ఇన్‌స్టాగ్రామ్ రాజు యూనిక్ డిజైన్స్ అని ఇన్‌స్టాగ్రామ్‌కి కాంటాక్ట్ అవ్వండి. లేకపోతే చూసి ఆర్డర్ చేసుకోలేము అని మీతో అంత బడ్జెట్ లేదు అని మీకు అనిపిస్తే ఈ వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి. నేను సాటిస్ఫై అవుతా. లేకపోతే మీకు తెలిసిన డిజైనర్ ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి ఈ డిజైన్ ఎక్స్‌ప్లెయిన్ చేయండి. జస్ట్ ఈ వీడియోని షేర్ చేయండి చాలు వాళ్ళే స్టిచ్ చేయగలుగుతారు. డీటెయిల్డ్‌గా ఉంది కదా వీడియోలో డిజైన్ ఎలా కావాలి అన్నది. ఇంకా ఏంటి బ్లౌజ్ వేసుకున్నప్పుడు కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ యాడ్ చేసా చూడండి. చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి బ్యాక్ డిజైన్ వేసుకున్న తర్వాత ఇలా అయితే ఉంది. ఫ్రంట్ స్లీవ్స్ అయితే ఇలా ఉన్నాయి. కట్ వర్క్ నేను డబల్ కట్ వర్క్ ఇచ్చి వాటికి బీడ్స్ స్టిచ్ చేశా. చాలా క్యూట్ ఉన్నాయి వేసుకున్న తర్వాత. మీకే అర్థమవుతుంది కదా చూస్తుంటే ఎంత క్యూట్ ఉందో. మరి లేట్ ఎందుకు
ఈ వీడియోని వెంటనే మీ డిజైనర్కి షేర్ చేసుకొని ఇలా స్టిచ్ చేయించుకోండి. లేకపోతే రాజు యూనిక్ డిజైన్స్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి కాంటాక్ట్ అయిపోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.